నమస్తే ఫ్రెండ్స్. టీజీఎస్ ఆర్టీసీ పోస్ట్ కోడ్ 46 శ్రామిక్ పోస్ట్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆ పోస్టులో పాతోళ్ళకు అనేది రిక్రూట్మెంటు కాకపోవడం. అయితే నోటిఫికేషను టోటల్గా అనేది డిఫరెంట్గా వచ్చేసింది. ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నట్టు. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఐటీఐ మార్కుల ఆధారంగా అప్రెంటిస్షిప్కు 10 మార్క్స్ ఆధారంగా తీసుకోవడం జరిగింది. ఇందులో అప్రెంటిస్షిప్ లేకపోయినా కూడా పోస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ స్కోర్ ఐటీఐలో వాళ్ళు 90% చేస్తే పోస్టింగ్ వాళ్ళకు వచ్చేసినట్టే. అదేవిధంగా అనేది రిక్రూట్మెంట్ చేశారు. దాన్నే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటారు. గతం చూసుకుంటే మనకు ఏపీఎస్ ఆర్టీసీ 2010లో కూడా పోస్టులు పడ్డాయి. 2012లో కూడా శ్రామిక్ పోస్టులు అనేవి పడడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మ్యాక్సిమం మార్క్స్ వెయిటేజ్ మార్క్స్ 90 కలిపారు. డిఫరెన్స్ చెప్తున్నా నేను, పర్సంటేజ్ తోటి కూర్చారు. క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, అకాడమిక్ క్వాలిఫికేషన్ ఐటీఐకి 90 మార్క్స్, ఎన్ఈఏసి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్కి 10 మార్కులు అనేది జోడించడం జరిగింది. మొత్తం 100 మార్కులు అనేది స్కోర్ చేయాలి. ఇక్కడ పాత పద్ధతిలో కూడా 100 మార్కులే స్కోర్ చేయాలి. ఇక్కడ లాజిక్ ఏంటంటే 90 మార్కులతోటి తీసుకోవడం, మ్యాక్సిమం వెయిటేజ్ 90 మార్క్స్ తోటి తీసుకోవడం పర్సంటేజ్ చేసి. ఎన్నడూ లేని విధంగా టీఎస్ఎల్ పిఆర్బి వాళ్ళు రిక్రూట్మెంట్ చేశారు. డిఫరెన్స్ ఇక్కడ మనకు 2012లో కనుక చూసుకుంటే ఏపీఎస్పి ఆర్టీసీ 2012లో పడ్డ రిక్రూట్మెంట్. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే అక్కడైతే 90 తోటి వెయిటేజ్ చేశారు కదా, ఇక్కడ 70 తోటి వెయిటేజ్ అనగా సాధించిన మార్కులు ఇంటూ 70 తోటి చేశారు. 700. అక్కడ కూడా 700కే టీజీఎస్ ఆర్టీసీ. అయితే మిత్రులారా, అప్రెంటిస్షిప్కి అయితే ఎన్ఏసి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్కి అయితే 10 మార్కులు ఇవ్వడం జరిగింది. ఈ 10 మార్కులు ఇప్పుడు కొత్తగా వచ్చిన రిక్రూట్మెంట్లో లేకపోయినా కూడా వాళ్ళకు శ్రామిక్ పోస్ట్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు కొత్త నోటిఫికేషన్లో ఇక్కడ 90 మార్కులు 90 తోటి పర్సంటేజ్ చేశారు కదా, ఇక్కడ మనకు 70 తోటి పర్సంటేజ్ చేశారు. ఇప్పుడు బీసీఏ బీసీబీ కనుక చూసుకుంటే మనకు వచ్చిన మార్కులు ఇక్కడ 70 తోటి వెయిటేజ్ అనగా సాధించిన మార్కులను ఇంటూ చేసి వాళ్ళు 700కు మనకు వచ్చిన మార్కులను చేస్తే పర్సంటేజ్ వచ్చేస్తుంది. దానికి అప్రెంటిస్షిప్ ఉంటే 10 కల్పిస్తున్నారు. సో ఫ్రెండ్, మనకి ఇక్కడ జరిగిన అన్యాయం ఏంటంటే, అన్యాయం అని నేను అనడం లేదు, తెలంగాణ ప్రాంత ప్రజలు, మన నిరుద్యోగులు అందరూ ఎవరైతే ఆర్టీసీలో అప్రెంటిస్షిప్ చేసి ట్రైనింగ్ చేసిన వాళ్ళు చెప్తున్న విషయం, 29,000 మంది ఇది ఆవేదన. ఇది వాళ్ళ ఆశలు నిరాశలైపోయాయి. ఈ నోటిఫికేషన్ కూడా 14 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత పడ్డది ఈ నోటిఫికేషన్. దానికోసం ఎదురు చూసి వాళ్ళు అనేది ఈరోజు నిరాశకు గురయ్యారు. అయితే మనకు ఇక్కడ ఏజ్ బోనస్ వెయిటేజ్ అనేది ముఖ్యంగా ఇవ్వలేదు, తీసేయడం జరిగింది. ఓకేనా? ఇది గతం విషయం చెప్తున్నా నేను. ఇక్కడ టోటల్ వెయిటేజ్ వచ్చేసి పర్సంటేజ్ 82 అయిందండి. ఇక్కడ ఇంకోటి డిఫరెంట్ ఏంటంటే, ఇది ఒకటి అయిపోయింది కదా, ఇక రెండవది ఇక్కడ ఎగ్జామ్ పెట్టాలి. ఓకే, మళ్ళీ మనకు ఎంప్లాయ్మెంట్ కార్డు కూడా ఉండే. ఈ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ పోతే
ఆ ఆఫీస్ కాడ మన లిస్ట్లో పేరు కూడా ఉండేది, నా పేరు అయితే ఉండే, మొహమ్మద్ ఖాజా నసీర్ అని. ఎంప్లాయ్మెంట్ కార్డు కూడా చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. ఇది 2010లో నేను అప్లై చేసిన ఫామ్. 2010లో నేను అప్లై చేసినప్పుడు నేను ఐటీఐ అయిపోయి 2006లో నాది ఐటీఐ అయిపోయింది. ఇప్పుడు అప్రెంటిషిప్ చేస్తున్నా నేను. అప్రెంటిషిప్ పాస్ కాలే, అప్రెంటిషిప్ ట్రైనింగ్లో ఉన్నాను నేను. ఇక్కడ అందరూ సీనియర్ మెకానిక్లు, మన ఎంఎఫ్లు, ఎంసీలు వాళ్ళందరూ ఏమన్నారంటే, ఎల్హెచ్లు అప్రెంటిషిప్ చేస్తున్నా కదా బాబు, నీకు ఏజ్ బోనస్ వెయిటేజ్ దొరకదు, ఇప్పుడు అయిపోయిన తర్వాత చేసుకో అని చెప్పారు. ఎంప్లాయ్మెంట్, ఈ ఎంప్లాయ్మెంట్ కార్డు మొదటి ప్రాధాన్యత ఇచ్చేది మనకు ఎంప్లాయ్మెంట్కి. 2006లో నేను అనేది తీయడం జరిగింది. ఇది 2005 నుంచి ఇక్కడ దీనికి ఏం వాల్యూ లేకుండా పోయింది, మొత్తం గందరగోళం అయిపోయింది. సార్ ఎంప్లాయ్మెంట్ కార్డు కూడా 3వది అయిపోయింది. సో ఇది డిఫరెన్స్ అండి. ఈ డిఫరెన్స్ వల్ల మనం అనేది క్వాలిఫై కాలేకపోయినాం. ఎందుకంటే ఇందులో 5-6 నష్టాలు జరిగిపోయినాయి. ఇక్కడ 70 తోటి కూడీలు, ఇక్కడ 90 తోటి కూడీలు. ఇక్కడ అప్రెంటిషిప్ అంటే ఓకే, ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు, వెయిటేజ్ లేదు, ఎగ్జామ్ లేదు. ముఖ్యంగా ఎగ్జామ్ పెట్టేది, ఎగ్జామ్ పెడితే మేము పాస్ అవుతాం, వేరే ఎవరు కాదు. అప్రెంటిషిప్ చేసిన ఇంకోటి ఏంటంటే, ఈ ప్రైవేట్ కంపెనీలో చేసిన అప్రెంటిషిప్ కానివ్వండి, రైల్వేలో కానివ్వండి, బొగ్గు గనులు కానివ్వండి, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎలా అప్రెంటిషిప్ చేసినా కూడా వాళ్ళకు కూడా తీసుకోవడం జరిగింది. అసలు మొదటి ప్రాధాన్యత ఎలా ఇవ్వాలి, ఆర్టీసీలో చేసిన అప్రెంటిషిప్ వాళ్ళకే ఇవ్వాలి. ఇస్తే అక్కడ ఏంటంటే వర్క్ మీద అనేది గ్రిప్ ఉంటుంది, పని చేయవచ్చు. అది ఒక మానవత్వం అన్నట్టు. అది ఆర్టీసీ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తే ఆ మానవత్వం ఉండేది కావచ్చు బహుశా. అందరూ అదే విధంగా చెప్తున్నారు. 29,000 మంది అన్ఎంప్లాయ్స్, నిరుద్యోగులు చెప్తున్నారు. వాళ్ళ ఆశలు నిరాశలైపోయాయి. అయితే ఇప్పుడైతే మీకు కొత్త రిక్రూట్మెంట్కి అయితే పాత రిక్రూట్మెంట్కి అయితే డిఫరెన్స్ అయితే తెలిసింది కదండి. ఇప్పుడు కొత్త దానికి పాత దానికి అయితే ఫ్రెండ్స్, ఇది నా జాబ్ కార్డు. మొన్న దీంతో నేను 3వసారి అప్లై చేశాను. అప్పుడేమో నాకు అప్రెంటిషిప్ లేదు, రన్నింగ్లో ఉంది. ఇప్పుడు నాకు అప్రెంటిషిప్ సర్టిఫికేట్ కూడా ఉంది, చూపిస్తాను నేను. ఇది నా ఐటీఐ సర్టిఫికేట్, ఇది నా అప్రెంటిషిప్ సర్టిఫికేట్. 2012లో పాస్ అయ్యాను. ఐటీఐ అయితే నేను 2006లో పాస్ అయ్యాను ఐటీఐ. ఈ 2006 నుంచి ఈ ఆర్టీసీ అప్రెంటిషిప్ సీట్ సాధించడానికి నేను 4 సంవత్సరాలు, 2009లో వచ్చింది నాకు. 2009 అంటే 3 సంవత్సరాలు కష్టపడ్డాను. 3 సంవత్సరాల తర్వాత వచ్చింది నాకు ఇది ఆర్టీసీ అప్రెంటిషిప్లో. 2011లో నాది అప్రెంటిషిప్ అయిపోయింది. 2012లో నేను పాస్ అయిపోయాను. ఇక మనకు అదైతే ఐటీఐ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ అన్నది. ఇది మనం ట్రైనింగ్ చేసినట్టు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇచ్చారు ఆర్టీసీ వాళ్ళు, ఏపీఎస్పీ ఆర్టీసీ. ఇది ఇవి ఏం పని చేయవి, చెత్త కుప్పలు వేసుకోవడమే. అయితే ఫ్రెండ్స్, ఇది కొత్త ఎంప్లాయ్మెంట్ కార్డు మొన్న తీసుకునేది. ఇదైతే 10th సర్టిఫికేట్. ఇది 2010లో పడ్డ నోటిఫికేషన్. ఇది అప్పుడు కూడా అప్లై చేశాను. దీంతో 3వసారి. ఇప్పుడు చెప్పండి మీరు, నాకైతే అన్యాయం జరిగిందని నేను వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నా. నేను అనేది ఒకటే విషయం చెప్తున్నా, ఇది నా వ్యక్తిగతంతో చెప్తున్నా విషయం ఇది. ఇందులో ఒక విషయం గమనించుకుంటే, నేను ఎవరిని అనేది దృష్టిలో పెట్టుకొని నేను ఈ విషయం అనడం లేదు ఫ్రెండ్స్. నేను చెప్పేది ఒకటే, సహనంతో ఓపికతో మనం ముందుకు వెళ్దాం.
పట్టుదలతో పోరాడితే సాధించలేనిది ఏది లేదు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మనం ప్రభుత్వంతో కోరుకునేది ఒకటి. ఇప్పుడు మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారితో మనవి చేస్తున్నాము, వివి శ్రీనివాసరావు గారితో, ఇంకా టీజీఎస్ ఆర్టీసీ వై నాగిరెడ్డి సార్తో మనవి చేసుకుంటున్నాం. పాత వాళ్ళను గుర్తించి మాకనేది మళ్ళీ రిక్రూట్మెంట్ అయితే ఇప్పుడు వాళ్ళకనేది ఏంటిది ఆపలేము. మనం ఏం చేయాలి? మరి మేము మీతోటే మనవి చేసుకుంటున్నాం. మళ్ళీ మాకు అవకాశాన్ని కల్పించి మళ్ళీ మాకు ఎంప్లాయీస్లో అదేవిధంగా టీజీఎస్ ఆర్టీసీ వై నాగిరెడ్డి గారికి కూడా మనం మనవి తెలుపుకుంటున్నాము. మా ఆవేదనను మీరు విని మమ్మల్ని అనేది మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకుంటారని మేము కోరుకుంటున్నాము. ఇది మా యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 29,000 మంది యొక్క ఆవేదన. మా ఆవేదనను మీరు అర్థం చేసుకొని మమ్మల్ని మళ్ళీ రీకౌన్సిలింగ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఇందులో మేమైతే పొన్నం ప్రభాకర్ గారికి ఈ లెటర్ అయితే ఇవ్వడం జరిగింది. మన మిత్రులందరూ వాళ్ళు ఎండికి ట్రాన్స్ఫర్ చేసిళ్ళు. ఫ్రెండ్స్, మీరు మాత్రం సహనంతో ఓపికతో ఉండండి. మనం ఈ పోస్టులను కంపల్సరీ సాధించుకుంటాము. మీరు ఏం హైరాణ కాకండి. ఎక్కడ దాకంటే అక్కడ దాకా పోదాం, న్యాయ పోరాటం చేస్తాం. పరేషాన్ కాకండి, నన్ను సహకరించండి. ఈ వీడియోని కూడా మీరు ఆ సార్ వరకు ఆర్టీసీ మేనేజ్మెంట్ డైరెక్టర్ కానివ్వండి, పొన్నం ప్రభాకర్ సార్ కానివ్వండి, వాళ్ళ దాకా చేరేంత వరకు చేయండి. మన లాయర్ గారు కూడా మనకు సహకరిస్తూ అన్నారు. అదేవిధంగా మనం దీని మీద అయితే జస్టిస్ చేయాలి. వి వాంట్ జస్టిస్. జై హింద్, జై భీమ్. థ్యాంక్ యూ.